దేవుడి నామానికి స్తోత్రములు. ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి. ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, మలాకి గ్రంథము 3వ అధ్యాయము 7వ వచనంలో వాక్యం ఈ రీతిగా ఉంది. మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరుగుదునని సైన్యములకు అధిపత్యగు యెహోవా సెలవిస్తూ ఉన్నాడు. ఈరోజు నీవు దేని తట్టు తిరుగుతున్నావు? ఎవరి తట్టు తిరుగుతూ ఉన్నావు? నువ్వు దేవుడి తట్టు తిరుగు. ఈరోజు నువ్వు దేవుడి తట్టు తిరిగి ఆయన స్తుతించినట్లయితే ఆయన నీ తట్టు తిరుగుతూ ఉన్నాడు. వాక్యం సెలవిస్తా ఉంది ఇక్కడ. కీర్తనలు 148వ అధ్యాయము 11వ వచనం నుండి చూసినట్లయితే, భూరాజులారా, సమస్త ప్రజలారా, భూమి మీద నున్న అధిపతులారా, సమస్త న్యాయాధిపతులారా, యెహోవాని స్తుతించుడి. ఆయన తట్టు ఎందుకు తిరగాలంటే ఆయనని స్తుతించడానికి. యెహోవాని స్తుతించుడి అంటూ ఉన్నాడు. యవనులు, కన్యకలు, వృద్ధులు, బాలురు అందరూ యెహోవా నామమును స్తుతించుదురుగాక. ఎంత అద్భుతం అండి! అందరూ చిన్నపిల్లలు మొదలుకొని యవనులు, నడి వయసుకులు, వృద్ధులు అందరూ కూడా ఆయన తట్టు తిరగాలంట. ఆయనను స్తుతించడానికి, ఆయన మహిమపరచడానికి, ఆయన ఘనపరచడానికి. ఆయన తట్టు మీరు తిరిగినప్పుడు ఆయన మీ తట్టు తిరుగుతూ ఉన్నాడు. రాజుల మొదటి గ్రంథము 3వ అధ్యాయము 12వ వచనములో వాక్యం రీతిగా ఉంది. నీవు ఈలాగున అడిగినందున నీ మనవి ఆలకించుచున్నాను, బుద్ధి వివేకములు గల హృదయము నీకిచ్చుచున్నాను. ఆయన తట్టు నువ్వు తిరిగి దేనిని కావాలని నువ్వు అడుగుతున్నావో, ఏది జరగాలని నువ్వు అడుగుతూ ఉన్నావో, దేవుని బిడ్డలారా, దాన్ని బట్టి ఆయన నీకు అవి అనుగ్రహింపజేస్తున్నాడు. బుద్ధి వివేకములు గల హృదయం నీకు ఇచ్చుచున్నాడు. ఎంత అద్భుతం అండి! ప్రతి మనిషికి బుద్ధి కలవాలి, ప్రతి మనిషి వివేకము కలిగి ఉండాలి. దేవుని బిడ్డలారా, అలాంటి స్థితిలో ఉన్నప్పుడు వారి జీవితము, వారి యొక్క కుటుంబము కూడా సంతోషముతో, సమాధానముతో ఉంటూ ఉంది. అందుకనే దేవుడి తట్టు మీరు తిరగండి. మీ ఇంటికి, మీ కుటుంబానికి, మీ పిల్లలకి మీకు కావలసినవన్నిటిని కూడా ఆయన మీకు అనుగ్రహింపజేస్తా ఉన్నాడు. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 16వ వచనములో, దానియేలు సింహపు గోలో వేయబడ్డప్పుడు రాజు వెళ్ళి మాట్లాడుతున్నటువంటి మాట ఎంత అద్భుతం అండి! దానియేలును సింహపు గుహలో వేశారు. అది రాజుకు తెలుసు. సింహపు గుహలో ఒక మనిషి ఉన్నాడు అంటే ఆ మనిషి పరిస్థితి ఎలా అవుతుందో కూడా ప్రతి ఒక్కరికి తెలుసు. కానీ రాజు యొక్క నమ్మకము అక్కడ మనకు వెల్లడవుతుంది. రాజు అంటున్నాడు, నీవు అనుదినము తప్పక సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షించునని దానియేలుతో చెప్పాను. ఎంత అద్భుతమైనటువంటి మాట అండి! నువ్వు దేవుడి తట్టు తిరిగి దేవుని నువ్వు స్తుతించినట్లయితే, నువ్వు దేవుని సేవించినట్లయితే, నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో నువ్వు ఉన్నప్పటికీ, ఎలాంటి పరిస్థితులు నువ్వు ఎదుర్కొంటున్నప్పటికీ కూడా నీ దేవుడు నిన్ను రక్షించే దేవుడుగా ఉంటున్నాడు. నీ దేవుడు నిన్ను కాపాడే దేవుడుగా ఉంటూ ఉన్నాడు. అందుకనే సమస్త ప్రజలారా యెహోవాని స్తుతించుడి అని చెప్పేసి అని ఉదయకాల సమయంలో దేవుడు మీకు తెలియజేస్తూ ఉన్నాడు. ఆయన మిమ్మల్ని రక్షించే దేవుడు, మీ ప్రార్థన విని మీ ప్రార్థనకు జవాబిచ్చే దేవుడు. దేవుని బిడ్డలారా, అంతేకాదు ఆయన మాట్లాడుతున్నటువంటి మాట జకర్యా గ్రంథము 2వ అధ్యాయము 5వ వచనములో, నేను దాని చుట్టూ అగ్ని ప్రాకారముగా నుందును, నేను దాని మధ్యను నివాసినై మహిమకు కారణముగా ఉందును. ఇదే యెహోవా వాక్కు. ఎంత అద్భుతం అండి! దేవుని తట్టు తిరిగి దేవుని స్తుతించి నువ్వు దేవుని ఘనపరిచినట్లయితే ఆయన నీ గృహము చుట్టూ కావచ్చు, నీ చుట్టూ కావచ్చు, అగ్ని ప్రకారముగా ఉంటాడట. మీ మధ్య ఆయన నివాసినై మహిమకు కారణముగా ఉంటానంటున్నాడు. దేవుని బిడ్డలారా, మహిమ ఘనతకు అర్హుడు ఆయన. ఆయన తట్టు తిరిగి ఆయన మీరు స్తుతించండి. మీ జీవితంలో, మీ కుటుంబంలో దేవుని యొక్క అద్భుత కార్యము ఆయన జరిగిస్తాడు. అలా మీరు ఆయన స్తుతించినప్పుడు యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి ఆయన నీకు సమాధానమును కలగజేస్తా ఉంటాడు. ఉదయకాల సమయంలో ఆయన తట్టు తిరిగండి. కుటుంబ సమేతంగా మందిరానికి వెళ్ళండి. ఆయన యొక్క సన్నిధి కాంతిలో మీరు, మీ కుటుంబము ఉండాలని ఆయన మిమ్మల్ని పిలుస్తూ ఉన్నాడు. ఉదయకాల సమయంలో దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట సంఖ్యాకాండం 6వ అధ్యాయం 26వ వచనంలో, నా నామమును ఉచ్చరించటం వలన నేను వారిని
ఆశీర్వదించేదని అంటున్నాడు. దేవుని స్తుతించండి. దేవుని యొక్క ఆశీర్వాదములు మీరు మీ కుటుంబము నిండారుగా పొందుకుందురు గాక. ఆమేన్.